తిరుమల లడ్డు వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్పై మరో కమిటీ నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరుపుతుంది. పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ సీఎం, సిట్, సిబిఐ, టీటీడీలను చేర్చారు. తిరుమల లడ్డు వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. సంతోష్, గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి తిరుమల లడ్డు వివాదం పైన సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేకంగా అక్కడ సిబిఐకి సంబంధించినటువంటి సిట్ దర్యాప్తు చేస్తుంది. సో ఆ నివేదికను మళ్ళీ ఏ విధంగానైతే ఏకసభ్య కమిటీ వేయడాన్ని ఆయన సవాలు చేశారు. అంతేకాదు ఆయన వేసినటువంటి పిటిషన్ రేపు లిస్ట్ కూడా అయింది. రేపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిటిషన్ లో ప్రతివాదులుగా, అంటే అందులో రెస్పాండెంట్స్ గా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సిట్, సిబిఐ, టీటీడీలను కూడా ఆయన చేర్చారు. సో దీనికి సంబంధించి అంటే గతంలోనే ఈ తిరుమల లడ్డు వివాదం పైన ప్రత్యేకంగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆ సమయంలో సిబిఐ, దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులతో ప్రత్యేకంగా ఒక కమిటీని వేస్తూ ఆ కమిటీ పూర్తిగా ఈ వివాదాన్ని, లడ్డూకు సంబంధించినటువంటి అంశాన్ని మొత్తం కూడా దర్యాప్తు చేస్తుందని చెప్పారు. సో అలా చెప్పిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ పేరుతో వేయడం అనేది సరైంది కాదు అంటూ ఆయన వాదన. దానికి సంబంధించినటువంటి విచారణ రేపు జరగబోతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు. ప్రధాన అర్చకులుగా నియమించడం